ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 29 నుంచి జూలై నెల 5 వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి తీ చిలికమ్మ టీ. మేషరాశి వాళ్ళ భవిష్యవాణి తీ చిలిక టీ. వావ్. మేషరాశి వాళ్ళకి బాబా షిరిడి వెళ్ళాలి. షిరిడి సాయిబాబా దగ్గర పోయి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా నిదానంగా ఉంటుంది. ఆవేశం, కోపం, తాపం, జగడ, లపడ, ఇంటి లోపల లొల్లి అది ఉండదండి. షిరిడి దర్శనం ఏమో కానీ చాలా శాంతం అంటే అంత శాంతంగా ఉంటారు. చూడండి, ఎంత ఉన్నా ఎంత లేకున్నా, ఏమున్నా ఏం చేసినా ఏది చేసినా కానీ ఎటు పోయి ఇంటి లోపల ప్రశాంతంగా తిన్నా తిన్నట్టే, తినకున్నా తిన్నట్టే, ఉన్నా ఉన్నట్టే, లేకున్నా ఉన్నట్టే అట్టు ఉంటే ఎట్లా ఉంటుందంటే, ఇంటికి కాలుకు ముళ్ళు ఇరుగుతే భూమికి రాసుకుంటూ పోతే కూడా ఎంత గట్టిగా ఉంటుందో మనిషి, ఇంటికి అలా ఏ సమస్య రాకుండా ప్రశాంతంగా యథార్థంగా అందరూ ఒకటే మంచిగా హాయిగా కిరికిరి లేకుండా, జగడ లేకుండా, లపడ లేకుండా ప్రశాంతంగా నడిస్తే అది కారు రొట్టె తిన్నా అమృతం తిన్నట్టు ఉంటుంది. అమృతం తిని మనసు శాంతం లేకుండా నీదెంత నాదెంత, ఇల్లంతా నేనే గడుపుతున్నా, ఇల్లంతా నేనే నడిపిస్తున్నా, అంతా నేనే చేస్తున్నా, నీ ఏం చేస్తున్నామని ఉల్టా పల్టా నీదెంత నాదెంత అని కొన్ని లొల్లి చేసుకుంటా, గడబడి చేసుకుంటా, మనసు శాంతం లేకుండా బయట పోయి నా ఇంట్లో ఎట్లా అవుతుంది, వాడు అట్లా చేస్తుండు, ఇట్లా చేస్తుండు, ఆయన అట్లా చేస్తుంది కదమని ఇంటి సంగతి అంతా బయట పట్టిస్తే ఏమవుతుందంటే, ఈ జుట్టు ఒకరి చేతులు జిక్కితే ఏమవుతుందంటే వాడు అనమత అనగతొక్కుతాడు ఎవరైనా కానీ. జుట్టు చౌ ఎవరి చేతికి ఇవ్వవద్దు, ఇంటి గుట్టు ఒకరి చేతులు పెట్టవద్దు. పెడితే ఏమైపోతుందంటే మొత్తం నలుగుట్ల నవ్వుల పాలైపోతుంది. అలా చేసుకోకండి, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకు తెలివి బాగుంది, జ్ఞానం బాగుంది, చాలా మంచి తెలివి. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, పిల్లలతో ఎట్లా మాట్లాడాలి, వయసుతో ఉన్నతో ఎట్లా మాట్లాడాలి, ముసలి వాళ్ళతోనే ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా నడవాలనేది జ్ఞానం, తెలివి ఈ రాశి వాళ్ళకు పక్క బాగా తెలుసు. పిల్లల కోసంటే పిల్లల బుద్ధి, ముసళ్ళ కోసంటే ముసళ్ళ బుద్ధి, వయసుల కోసంటే వయసుల బుద్ధి. ఎంత తెలివి, ఎంత జ్ఞానం, ఎంత ప్రశాంతం, ఎంత మనసు నిదానం ఉంటే అందరితో అంత కలిసి నడుస్తారు. మీరు అంత ఉంది కాబట్టి అలా నడుస్తారు. బాగుంది. మేషరాశి వాళ్ళకు ఏముందంటే మాత్రము చదువు మీద చాలా ధ్యానం. ఇంతవరకు మీరు చదువు మీద చాలా ధ్యానం చేసిండ్రు. అనుకున్నంత వరకు చదవాలి, ఆ తర్వాత మనం అనుకున్న జాబ్ సంపాదించుకోవాలి, అనుకున్న మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి, రాజా బతుకు బతకాలన్నట్టు అది పర్వాలేదు. అలా మంచి కోరిక అనుకుంటే, మంచి అనుకుంటే, గుట్ట లేపాలనుకుంటే రాయన్న లేవచ్చు. ఇంత పెద్దగా పేరు సంపాదించుకోవాలనుకుంటే చివరికి గింతన్నా సంపాదించుకోవచ్చు. ఏది దాని మీద ధ్యానం లేకుండా ఇష్టం వచ్చినట్టు తింటే ఉంటే పనుకుంటే లేకపోతే తిరిగితే ఆవరలేకంటే అది గాలికి పుట్టి గాలికి పెరిగినట్టు అయిపోతుంది. దిక్కులేంది మనిషి జీవితం చాలా గొప్ప జీవితం. మనిషి పుట్టుక చాలా గొప్ప పుట్టుక. ఒక మాట ఏముందంటే మాత్రం మంచి తెలివితోనే నడవాలి. 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, పెళ్ళికి పోయినా, పేరెంట్కి పోయినా, మంచి చెడు ఎక్కడ పోయినా కానీ ఏమని అడుగుతారు, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి. అంటే మేషరాశి వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి ఎవరైనా కానీ, ఈ అమ్మాయి ఏదైనా పని చేస్తే నలుగురికి నచ్చేటట్టు చేస్తుంది, ఈ అబ్బాయి ఏదైనా పని చేస్తే నలుగురికి నచ్చేటట్టు చేస్తాడు, ఒకరి నోరు కొట్టడు, ఒకరికి మోసం చేయడు, ఒకరికి దగా చేయడు, మంచి గుణం, మంచి బుద్ధి అని ఇలా మీరు చాలా మంచి పేరు సంపాదించుకుంటారు. ఇలా మంచి పేరు సంపాదించుకుంటా ధన్మని ఒక చెడు పేరు సంపాదించుకుంటే, కుండెలింత అమృతం లోపల కచ్చకాయంత ఇషం ఇస్తే ఏమవుతుంది, అదంతా అమృతం అంతా ఇషమైపోతుంది. ఇంత అమృతం లోపల గింత ఇషమై అదంతా ఇషమైపోతుంది. అట్లా ఇన్ని రోజులు మంచి పేరు సంపాదించుకొని కొంచెంలా చెడు పేరు సంపాదించుకోవద్దు. చెడు ఒకసారి సంపాదిస్తే ఇక అంతా చేసినదంతా పోతుంది. ఆ చెడు పేరే నామినేషన్ లెక్క ఉంటుంది.
అలా చేసుకోకండి. ఎందు గురించి అంటే మీరు రాశి ఈ మేషరాశి వాళ్ళు జ్ఞానవంతులు, తెలివిగల వాళ్ళు, ఏదన్నా ఆలోచించి పని చేస్తారు. దన్మని బురదల కాల్చినట్టు పని చేయరు, ఒకరికి చెడగొట్టరు, ఒకరికి పడగొట్టరు, మోసం చేయరు, దగా చేయరు. మంచి బుద్ధి, మంచి జ్ఞానం ఈ రాశి వాళ్ళ దగ్గర మాత్రం చాలా బాగుంది. కానీ మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం తొందర పని ఎక్కువ, ఉడుకుతనం ఎక్కువ, దుడుకుతనం ఎక్కువ. అలా చేయకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయండి. మేషరాశి వాళ్లకు ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 4. అంటే శని బలం 4 ఉంది, గురుబలం 11 ఉంది. ఎంత తేడా! గురుబలం చాలా ఎక్కువలో ఉన్నాడు, శని బలం చాలా తక్కువలో ఉంది. ఇప్పుడు మీరు ఏ పని చేసినా చాలా మంచి జరుగుతుంది, ఏది చేసినా చేతుకు అందుతుంది. కానీ తొందరపడకుండా నిదానంగా నడుస్తే అంత జయమే జరుగుతుంది. మళ్ళీ ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.